సార్ ఇది నేను డిగ్రీ చేస్తున్నా కాబట్టి నేను సెట్ క్వాలిఫై అయినా సార్. నేను ప్రత్యేకంగా ప్రీవియస్ లో దీనికి ప్రిపేర్ అవ్వలేదు సార్. నేను కాకపోతే ఎగ్జామ్ ఎవ్రీ టైం ఎగ్జామ్ రాసేదాన్ని అంతే. ప్రీవియస్ లో ఏం ప్రిపేర్ అవ్వలేదు. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ నేను ప్రిపేర్ అవ్వలేదు. బట్ నేను డిగ్రీ టీచ్ చేస్తుండడం వల్ల నాకున్న నాలెడ్జ్ తోటే నేను దాన్ని క్వాలిఫై అయ్యాను. బట్ నేను అప్పుడు క్వాలిఫై అయినప్పుడు చాలా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే నేను ఏ సబ్జెక్ట్ నేర్చుకోకముందే నేను క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ఎట్లా నేర్చుకుంటా అన్న టైంలోనే నాకు ఈ మన ఫార్మాట్ అకాడమీ దొరికింది సార్. ఇప్పుడు నేను ఇంకా బాగా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను సార్. అంటే నేను అప్పుడు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు నాకు క్లారిఫై అవుతున్నాయి సార్. ఇంకా అందరూ నేర్చుకోవడానికి సార్ టైమింగ్ అంటే మార్నింగ్ 2 అవర్స్ ఖచ్చితంగా 3 to 5 కానీ 4 to 6 కానీ టైమింగ్ పెట్టుకోవాలి మేడమ్స్. అప్పుడే మనం కొంచెం ప్రిపరేషన్ అనేది అవుతుంది. ఈవినింగ్ నైట్ ఇది ప్రిపేర్ అవ్వలేం. ఎర్లీ మార్నింగ్ 4 to 6 కానీ 3 to 5 కానీ కంపల్సరీ ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఈ ఏదైతే మనం మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నాం కాబట్టి ఈ నిద్ర అనేది ఎక్కడో డే టైంలో అది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ జర్నీలో ఉన్నప్పుడు మేడం చెప్పినట్టు జర్నీలో కూడా ప్రిపేర్ అయితే ఇంకా బెటర్. అంటే బుక్స్ పెన్ తీసుకోకుండా మనకి ఇప్పుడు ఫోన్ అవైలబుల్ ఉంది, ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, క్వశ్చన్స్ కూడా మనం ఫోన్లో చూస్తాం కాబట్టి ఇలా ఆన్లైన్లో ప్రిపేర్ అవుతుంటే కొంచెం క్వశ్చన్స్ అనేది అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఒక టాపిక్ని ఒక 2 days ప్రిపేర్ అవ్వండి. ఆ 2 daysలో ఆ టాపిక్లో ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మన ఇనార్గానిక్లో కెమికల్ బాండింగ్ అనే లెసన్ చాలా ఈజీగా ఉంటుంది. వెస్పర్ థియరీ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ టర్మ్ సింబల్స్ అనేవి వస్తాయి కంపల్సరీ క్వశ్చన్స్. అక్కడ అది మనకి బిట్ మిస్ అవ్వదు. ఆ టాపిక్ ని క్లియర్ గా నేర్చుకోండి. ఇప్పుడు కెమికల్ బాండింగ్, టర్మ్ సింబల్స్ అండ్ కోఆర్డినేషన్, ఇప్పుడు సార్ చెప్పిన కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది కంపల్సరీ కోఆర్డినేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓఎంసీ అండ్ కోఆర్డినేషన్. సో అవి ఎక్కువ నేర్చుకోండి. క్వశ్చన్స్ అనేది మిస్ అవ్వదు. రాంగ్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉండదు. ఖచ్చితంగా రైట్ ఆప్షనే పెడతాం. కొంచెం ఫిజికల్ లోనే మనం ఏమైనా మేబీ రాంగ్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంటుంది, కానీ ఇనార్గానిక్ ప్రిపేర్ అయి ఉంటే మనం పర్ఫెక్ట్ గా రైట్ ఆన్సర్ పెడతాం. అండ్ ఆర్గానిక్ కూడా. సో కాబట్టి పేపర్ 1ని కాన్సన్ట్రేట్ చేయండి, పేపర్ 2ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. పేపర్ 2లో ఆర్గానిక్ ని సార్ చెప్పినట్టు కొన్ని లిమిటెడ్ టాపిక్స్ ని కూడా తీసుకుంటే వాటిలో ఫుల్ గా బిట్స్ చేసేటట్టు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఒక 30 బిట్స్ 40 బిట్స్ మనం చేయగలిగితే చాలు పేపర్ 2లో. ఈ 40 బిట్స్ కవర్ అవ్వాలంటే మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ బయో ఇనార్గానిక్, ఇలా ఇనార్గానిక్ లో చిన్న చిన్న టాపిక్స్ అనిపిస్తాయి కానీ అవి నేర్చుకున్నాం కదా, అవి కొంచెం మంచిగా నేర్చుకోండి. వాటిలో కంపల్సరీ బిట్స్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ లో కూడా ఆర్గానిక్ టాపిక్స్ కూడా నేర్చుకోండి. ఆర్గానిక్ లో బేసిక్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని నేర్చుకుంటే మనం చాలా బిట్స్ చేయగలుగుతాం. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూడండి. లాస్ట్ 5-6 years పేపర్స్ ని ఒక జిరాక్స్ తీపించుకొని ప్రిపేర్ అవ్వండి. నో ప్రాబ్లం. ఏమైతుందంటే మనం ఫోన్ లో చూసినా చూడకపోయినా 1 time ప్రిపేర్ అవుతాం. ఇంకా సార్ చెప్పినట్టు ఒక 50 days మనకు టైం ఉంది కదా ఇప్పుడు ప్రిపరేషన్ కి. ఈ 50 days లో మనం జాబ్ చేసే వాళ్ళమైతే వీలైనన్ని కొన్ని లీవ్లు కూడా పెట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఎనీ సండే హాలిడే వచ్చినా ఎక్కడికి వెళ్ళకండి. ఒకటి మీ హెల్త్ బాగుండాలి, మీరు ఎక్కువ లీవులు పెట్టొద్దు. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం, మనం ఎక్కువసేపు చదవగలుగుతాం. మనం సిక్ అయినా చదవలేం. కాబట్టి మీ హెల్త్ బాగుంచుకోండి. అండ్ నెక్స్ట్ మీరు కొంచెం ఎక్కువ 1 or 2 leaves ఎక్కువ పెట్టండి. 1 to 3 days శాలరీ కట్ అయినంత మాత్రాన ప్రాబ్లం లేదు కదా. సో మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితేనే కదా, తర్వాత అంటే అవసరం లేదు, తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఈ 50 days కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మార్నింగ్ ఎర్లీగా లేచి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అమ్మ. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ లో అందరికి ప్రాక్టికల్ సెషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ థియరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఉన్నాయి. కాబట్టి మీకు నాకు తెలిసి మళ్ళీ డిసెంబర్ ఎండింగ్ వరకు, అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు పెద్ద క్లాస్ వర్క్స్ ఉండదు, అంటే ప్రిపరేషన్కి అవసరం లేదు. సో డిగ్రీ టీచర్లు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు, అటానమస్ కాలేజీలు, యూనివర్సిటీ కాలేజ్ సిలబస్ ఎండింగ్ అనేది, కొన్ని కాలేజీలలో ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఈ రోజు నుంచి మీకు ఆ డిసెంబర్ సెకండ్ వీక్ దాకా పెద్ద క్లాస్ వర్క్స్ కోసం ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. ఆ ప్రిపరేషన్ ఏందో దీనికోసం పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. ఆ ప్రిపరేషన్ ఏందో దీనికోసం మీరు రోజు టైం కేటాయించేసి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే, మన తను అన్నట్టు లీవ్స్ పెట్టుకోండి, అవసరం అయితే తప్పదు కదా. వేరే దానికోసం జనరల్ ఎవరైనా పండుగల కోసమో ఇంకోటి అకేషన్ పెట్టుకుంటాం, కానీ నేను ప్రిపరేషన్ కోసం 4 రోజులు లీవ్ పెట్టుకున్నాను, 2 రోజులు లీవ్ పెట్టుకున్నాను, పెట్టుకోవాలి తప్పదు. ఇప్పుడు మీరు జాబ్ చేసే వాళ్ళు, మన వన్స్ జాబ్ చేస్తున్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత సీరియస్నెస్ ఉండదండి. ఎర్నింగ్ స్టార్ట్ కావడం ఉంది. ఇప్పుడు శైలజ అట్లా చేసిందంటే కష్టం ఏంటి అంటే, ఆమె టీచింగ్ స్టార్ట్ చేయడం కానీ ముందే ఆమె 1 year 2 years కేటాయించింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఇప్పుడే స్టార్ట్ చేసిన 24లో మన 25లో అయిపోయింది అనుకోండి, ఎర్నింగ్ స్టార్ట్ కాక ముందుకు వాళ్ళ టీచింగ్ లోకి వెళ్ళే ముందుకు టైం కేటాయించండి. 1 year చూడండి అట్లా. అప్పుడు మాత్రమే మీకు సీరియస్నెస్ వస్తుంది, సబ్జెక్ట్ మీద
కమాండింగ్ కూడా పెంచుకుంటారు. ఇక ఇప్పుడు మన వాళ్ళు లీవ్ పెట్టుకోమంటే నాకు నెలకు 2000 పోతాయి, 1500 పోతాయి, రోజుకు 2000 పోతా ఉంటాయి, ఎందుకు పెట్టుకోవాలి, 1000 పోతుంది ఎందుకు పెట్టుకోవాలనుకుంటాను. అవసరం లేదండి. పైసలు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మనీ ఎప్పుడైనా సంపాదిస్తాము, మీరు అనుకున్నది రాదు. మీరు అనుకున్నది ఇప్పుడు కనుక క్లియర్ చేసుకోగలిగినట్లయితే ఆటోమేటికల్ మనీ వస్తుంది. మనీ సంపాదించడానికి టైం, దానికి ఒక అర్థం అంటూ ఉండదు. కాబట్టి మీరు విత్ ఇన్ ద టైం లోపల అవసరమైతే లీవ్ పెట్టుకుంటారా, ఎర్లీ మార్నింగ్ అవర్స్ టైం పెట్టుకుంటారా, జర్నీ చేసేటప్పుడు చదువుతారా, లేకపోతే మన మైండ్ లో మనం ఒక టాపిక్ చదివామంటే మన మైండ్ లో ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉండాలి. రీసెర్చ్ పిహెచ్డి చేస్తున్నప్పుడు కొత్తగా ఎట్లయితే ఇన్నోవేటివ్ కోసం ప్రయత్నం చేస్తామో మన క్వశ్చన్స్ కూడా ఓ పలానా క్వశ్చన్ అట్లా వచ్చింది, ఇంకేం రావచ్చు, ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఈ టాపిక్ లో, ఈ ఏరియాకి వెళ్ళి క్వశ్చన్ అడగలేదు కాబట్టి ఈసారి అడగొచ్చు ఈ ఏరియాకి వెళ్ళి క్వశ్చన్, అట్లా కూడా చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 క్వశ్చన్ పేపర్ చూస్తూ ఉంటారు, ఆ టాపిక్ లో ఈ ఏరియాకి వెళ్ళి ఇక్కడ అడిగాడు, ఎస్ ఈ మోడల్ క్వశ్చన్ అడగలేదు, ఈసారి నేను ఇద్దాము అని కూడా టీచర్ అలా థింక్ చేస్తాడు. ఆ రకంగా కూడా మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సాయితి, బాగా మాట్లాడారు. ఇంకా ఎవరైనా